ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 21వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో అయితే చాలా బుల్లిష్గా క్లోజ్ అయింది, 5.35%. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చాలా పాజిటివ్గా అయితే ఉంది. సో మొత్తం మీద మనకి ఐటీ సెక్టార్లో విప్రో అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది వెరీ స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇచ్చినాయి అనమాట. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఐటీ, ఎఫ్ఎంసీజీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించగా బ్యాంక్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియాలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇండిసెస్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే స్ట్రాంగ్గా చేసినాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందని అని మనం చూసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. చైనా A50 షేర్స్, S&P 500 విక్స్ అయితే స్లైట్ నెగిటివ్గా ఉంది. అంటే ఇది పాజిటివ్ అనమాట. అంటే యూఎస్ మార్కెట్స్ కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. రష్యా అయితే అప్డేట్ అవ్వలేదు, ఎనీహౌ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జర్మనీ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. అక్కడ నుంచి మనకు చూసుకున్నట్టయితే హ్యాంగ్సెంగ్ ఫీచర్స్, దాని తర్వాత హ్యాంగ్సెంగ్ అంటే చైనా టెరిటరీలో భాగం ఇది. US 500 కొద్దిగా బులిష్గా ఉంది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ బులిష్గా ఉన్నాయి. యూరోప్ కానీ, ఏషియా మార్కెట్, జపాన్ కానీ పాజిటివ్గా ఉంది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యూఎస్ నుంచి కొంత పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈ రోజున కూడా పెద్దగా ఈవెంట్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఇక కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి ఆల్రెడీ. చూడండి, మనం సాటర్డే వీకెండ్ కదా, ఆ రోజున హెవీ వెయిట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటాక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి. అండ్ ఐటీ సెక్టర్ నుంచి టెక్ మహీంద్రా ఉన్నాయి. సో ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఈరోజు ర్యాలీ చేయొచ్చు, లేకపోతే కిందకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వీకెండ్న రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్ ఈరోజు కనిపించవచ్చు. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. అల్ట్రా సిమెంట్ అండ్ సిటీ యూనియన్ బ్యాంక్, ఈ కంపెనీల్లో కూడా కొంత వోల్టాలిటీ అనేది మనం చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి. కొన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వీటిలో ట్రేడ్ చేయలేం. బిర్లా సాఫ్ట్, ఆర్తి ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, ఐఈఎక్స్, ఎల్టీఎఫ్, జిఎన్ఎఫ్సి, టాటా కెమికల్, చంబల్ ఫర్టిలైజర్స్, పిఎన్బి, హిందూ కాపర్, గ్రాన్యూల్స్, సెయిల్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, నేషనల్ అల్యూమినియం. ప్రాబ్లీ వీటిలో ఏంటంటే మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే లాస్ట్ వీక్లోకి వచ్చేసాం ఎక్స్పైరీకి, మంత్లీకి. సో ప్రాబ్లీ ఏంటంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్లో కొంత యాక్టివిటీ అనేది మనం చూస్తాం అనమాట. అందుకు కొంతమంది రోల్ ఓవర్స్ అవి చేస్తూ ఉంటారు, ఈ మంత్ ఎగ్జిట్ అయిపోయేలాగా. ఓకే, ఇక నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్గా ఉంది. హెచ్డిఎఫ్సి లైఫ్, విప్రో, టాటా స్టీల్, ఐచర్ మోటార్, టైటా మోటార్స్, హిందాల్కో ఇవన్నీ కూడాను. అయితే టాప్ లూజర్లో ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. దాని తర్వాత బ్రిటానియా, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్, హిందుస్థానీ లీవర్. ఎస్పెషల్లీ ఏంటంటే ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే విప్రో, ఎంసీఎక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, బటా ఇండియా కనిపిస్తూ ఉంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ మనకి M&M ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ, టాటా కెమికల్స్ అనేది కనిపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ జరుగుతున్నాయి కొన్ని స్టాక్స్లో, ఎంజీఎల్, ఐజీఎల్, ఎల్టీఎం అండ్ ఇన్ఫోసిస్, ఇండియా మార్ట్ అనే వాటిల్లో. అండ్ లాంగ్ అన్వైండింగ్ ఆల్రెడీ లాంగ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతున్నారు వాళ్ళు, మనప్పురం. సో ఫ్రెండ్స్, మనప్పురం వీటిలో ఏంటంటే ఆర్బీఐ ఒక 4-5 ఎన్బిఎఫ్సిల్లో ఏంటంటే కొత్తగా లోన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అందుకని మనప్పురం హెవీగా 13.24% నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఢిల్లీకి సంబంధించి, కోల్కతాకి సంబంధించి, చెన్నైకి సంబంధించి అట్లా ఒక 5 స్టేట్ నుంచి ఏంటంటే ఈ యొక్క బిజినెస్ చేస్తున్న గోల్డ్ బిజినెస్ కానీ లోన్లు ఇస్తున్న కంపెనీల మీద, ఎన్బిఎఫ్సిల మీద ఆర్బీఐ ఏం చేసిందంటే మీరు కొత్తగా లోన్లు ఇవ్వద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. డెఫినెట్గా అది నెగిటివ్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఇక కొన్ని మొత్తం మీద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 67.04% కనిపిస్తుంది. షార్ట్ సైడ్ 20% అప్రాక్సిమేట్గా, అంటే 19% అయితే కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ వచ్చేసరికి 8.3%, సిగ్నిఫికెంట్ షార్ట్ వచ్చేసరికి 5.5% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూడడం కొద్దిగా రికవరీ అయితే కనిపిస్తుంది. లాంగ్ సైడ్ కొంచెం పొజిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
అండ్ ఈ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యూమ్స్ అయితే స్లైట్గా రైజ్ అయ్యాయి మొన్నటి రోజున, అంటే ప్రైస్ కూడా రైజ్ అయింది. సో ఎనీహౌ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే కొద్దిగా షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది డేటా అనేది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కొద్దిగా గ్రీన్లో కనిపిస్తుంది. ఓకే, స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా మార్కెట్లో బులిష్ పొజిషన్ క్రియేట్ చేశారు. బట్ అగైన్ ఏంటంటే స్టాక్స్ని మాత్రం హెవీగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రొప్రైటరీ మాత్రం చాలా ఇన్యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. అండ్ క్లయింట్ లెవెల్ డేటా తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ బుల్లిష్ పొజిషన్స్ ఉండగా ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్ పొజిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. డిఐస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ మళ్ళీ 5,486 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐస్ 5,215 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో అగైన్ ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తున్నారు, డిఐస్ అయితే బై చేస్తున్నారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే మనకి ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఒకసారి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి మనకి ఇక్కడ 24,943, దాని తర్వాత 25,136 అనేది రెసిస్టెన్స్ లెవెల్స్, దాని తర్వాత 24,642, దాని తర్వాత 24,535 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 13,126 అండ్ 13,261 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తూ ఉన్నాయి. 12,916, దాని తర్వాత 12,841 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ హెవీగా స్ట్రాంగ్గా ర్యాలీ అయితే కనబరిచింది. సో చూద్దాం. ఇక 52,542, దాని తర్వాత 52,236 ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 51,762, 51,456 అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయినాయి, కొద్దిగా దీని యొక్క ప్రీమియమ్స్ అయితే తగ్గి ఉంటాయి. దాని తర్వాత డాలర్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబరిచింది. దగ్గర ఒక 10-15 రోజులు కంటిన్యూస్ ర్యాలీ. యూఎస్ డాలర్ అయితే స్ట్రెంత్ అవుతుందని తెలుస్తుంది. బట్ ఈరోజు స్లైట్గా ఏంటంటే మొన్నటి రోజున కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఈరోజు స్లైట్గా మళ్ళీ బౌన్స్ అవుతూ ఉంది. ఎనీహౌ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా వోల్టైల్గా ఉన్నప్పటికీ మొత్తం మీద బుల్లిష్ సెంటిమెంట్తో పైకి వెళుతుంది. మనం చూస్తున్న సమయానికి 44 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అయితే మనకి సిగ్నిఫికెంట్ రికవరీ అనేది కనిపించింది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ ఏంటంటే ఇది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి కొన్ని ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్స్ సపోర్ట్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఈ యొక్క పాయింట్ దగ్గర మనం ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తూ ఉంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్షన్ కనిపిస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో కనుక కనిపించిందంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అదే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఓపెన్ అయింది. సో స్లైట్గా గ్యాప్ అప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున ఫ్రైడే ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయింది, పెద్దగా అయితే డిఫరెన్స్ లేదు. ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే 24,930 దగ్గర ట్రేడ్ అవుతూ 25 పాయింట్లు పాజిటివ్గా, రఫ్గా ఒక 20 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇక నవంబర్ ఫ్యూచర్ అనేది, అక్టోబర్ ఫ్యూచర్ అనేది మనం తీసుకున్నట్టయితే 24,950 దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా. సో స్టిల్ ఏంటంటే ఒక 20 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నెగిటివ్గా. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక 10 నుంచి 20 పాయింట్స్ లేదా ఒక 30 పాయింట్స్ మ్యాక్స్ అనమాట. సో స్టిల్ ఆ గ్యాప్ డౌన్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు, స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇక కొన్ని స్టాక్స్ అయితే మనకి రెడార్లో పెట్టాల్సి ఉంది. ఆ స్టాక్స్ అనేది మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూకో బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్స్, ఎంసీఎక్స్, టాటా కన్స్యూమర్స్. అయితే ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రిజల్ట్స్ అనేది కొన్ని కంపెనీలు వీకెండ్ అనౌన్స్ చేసినాయి. ముఖ్యంగా దిగ్గజాలు ఉన్నాయి దీంట్లో, కోటాక్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా. ఓకే, సో వీటిల్లో ఏంటంటే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూస్తున్నట్టయితే వాళ్ళైతే రిజల్ట్స్ పర్లేదు, నాట్ బ్యాడ్. అండ్ సో చూద్దాం మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అని చెప్పేసి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, కోటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ చదవండి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంక్ అయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ 5 మినిట్స్లో అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది.
ఒకవేళ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కంట్రిబ్యూట్ చేసిందనుకోండి, పెరగచ్చు స్ట్రాంగ్గా. బట్ డ్రాగ్ చేసిందంటే కిందకు కూడా వెళ్ళొచ్చు. ఇక నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే డైలీ బేసిస్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే కొంత ఇండిసిషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తూ ఉంది. ఐటీ సెక్టార్లో విప్రో అనేది వెరీ అగ్రెసివ్ బుల్లిష్లో క్లోజ్ అయింది. అయితే వీకెండ్లో కొటాక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ టెక్ మహీంద్రా రిజల్ట్స్ అనేది ఇచ్చినాయి కాబట్టి సో ఈరోజు వోల్టాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. సో ప్రాబబ్లీ సడన్ గ్యాప్ అప్ కానీ సడన్ గ్యాప్ డౌన్ కానీ అయిన తర్వాత కొంత కూల్ ఆఫ్ అయితే జరగవచ్చు. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది నేనేమనుకుంటున్నానంటే మార్కెట్ని లీడ్ చేయొచ్చు ఐదర్ డైరెక్షన్లో, పైకి కానీ కిందకి కానీ. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మూమెంట్స్ అనేది మనం క్లోజ్గా మానిటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి స్మాల్ గ్యాప్ డౌన్ జరగవచ్చు. అది కూడా 10-20 పాయింట్లు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ మాత్రమే మనకు కనిపిస్తుంది. సో చూద్దాం ఇంట్రాడేలో ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది. ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ లెవెల్స్ ప్రకారం అక్కడ ఏదన్నా యాక్టివిటీ అనేది కనిపించింది అనుకోండి, దెన్ మనం ఏంటంటే దాని తగ్గట్టు ప్లాన్ అనేది చేసుకుందాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.